వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది బాగా జరుగుతోంది అని గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఎందుకనంటే చాలా అంశాల మీద ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి చాలా తీవ్రం అయిపోయింది. కేవలం 2 ఏళ్లలోనే ముఖ్యంగా హామీల అమలు, సూపర్ 6 హామీల అమలు పూర్తిగా గాలి కొదిలేశారు, అరకొరగా జరుగుతున్నాయి అనేటువంటిది. అప్పుల భారం పెరిగిపోతుంది. కేవలం 2 ఏళ్లలోనే 3,80,000 కోట్ల చిల్లర అప్పులు చేశారు. అమరావతి 40,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. దాని సంగతి ఏంటి, అక్కడ నిర్మాణాలు కానీ అవి కానీ చాలా మందకొడిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఏరియా ఇప్పుడు వన్స్ మావిగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన తర్వాత ఇప్పుడు అక్కడ చాలా గందరగోళం నెలకొంది. ముఖ్యంగా రైతుల్లో ఈ ప్రభుత్వ తీరు పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ పట్ల వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆశాభావం కలగటం. సో దాని మీద రైతులందరూ కూడా నిలదీయటం ప్రభుత్వాన్ని. ఒక పక్కేమో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, ఇంకా ఒక పక్క ఎస్ఐఆర్ జరుగుతుంది, దాంట్లో అవకతవకలు, ఉపాధి హామీ బకాయిలు చాలా మందికి ఇవ్వలేదు, ఉపాధి హామీ కూలీలకి సరిగ్గా పని దొరకట్లేదు, ఆ బకాయిలు ఇది అవ్వలేదు. తర్వాత రైతు సమస్యలు మెయిన్, అసలు గిట్టుబాటు ధర లేదు. మామిడి రైతులు, పొగాకు రైతులు, వాళ్ళైతే పొగాకు రైతులు అయితే ఊరేసుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు అని అంటున్నారు. ఇక ఇవన్నీ ఒకటైతే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు అనేటువంటిది ప్రభుత్వం మెడకి చాలా బలంగా చుట్టుకుపోయింది. ఆ కేసు అనేటువంటిది సిఐ నాగరాజుని బలిపశువుని చేయటానికి సిట్ పేరుతోటి డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి స్వయంగా నాగరాజే సిట్ నన్ను ఇబ్బంది పెడుతోంది, నన్ను చంపేయాలని చూస్తోంది ఏకంగా అని అంతటి స్టేట్మెంట్ ఇవ్వటం. సో జ్యుడిషియరీ ఎంక్వైరీ ఓ పక్కన సాయికృష్ణ తల్లి అడుగుతూ ఉండటం, ఇవన్నీ రకరకాల సమస్యల నుంచి సమస్యలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నటువంటి ప్రభుత్వానికి ఏం చేయాలో దిక్కుతోచన పరిస్థితిలో లడ్డూలా దొరికినటువంటి విషయం ఏంటంటే, అప్పట్లో కల్తీ లడ్డు అయితే ఇప్పుడు లడ్డూలా దొరికిన వ్యక్తి ఎవరు అని అంటే యాంటీ సనాతని అనేటువంటి ఇదితోటి మాట్లాడుతున్నటువంటి రావణ్ కేసు అనేటువంటిది చాలా లడ్డూలా దొరికినట్టే ప్రభుత్వానికి. కానీ కేసు మీద కేసు పెట్టినా కూడా బెయిల్ వచ్చేయడంతో ఏం చేయాలో వాళ్ళకి పాలుపోక ఆఖరికి అతని మీద యూఏపీఏ ఉపా అంటారు దాన్ని షార్ట్ కట్లో, యూఏపీఏ యాక్ట్ పెట్టడం అనేటువంటిది, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది పెట్టి రావణ్ణి ఎట్టకేలకి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇక కోర్టుకు కూడా ఈ కేసు పెట్టడంతో అతనికి బెయిల్ ఇచ్చే ఛాన్స్ లేకుండా రిమాండ్కు పంపాల్సినటువంటి గత్యంతరం లేనిటువంటి పరిస్థితిని కోర్టులకు కూడా కల్పించి పోలీసు వ్యవస్థతో ఈ కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి వికృత క్రీడ అనేటువంటిది ఇప్పుడు అందరి నోట్లో చర్చనీయాంశమైంది. అసలు ఏంటి యూఏపీఏ యాక్ట్ అనేటువంటిది ఏంటి అంటే, యూఏపీఏ యాక్ట్ గురించి తెలుసుకుంటే మనం ఇది రాజద్రోహం కేసు అనేటువంటిది కూడా ఉంటుంది. దీనికి భద్రతా దళాలు, సంస్థలు మరియు వాటి విధులు వార్తల్లో ఎందుకు నిలిచిందంటే, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజద్రోహ చట్టం యొక్క రాజ్యాంగ బద్ధతను, అలాగే భారతీయ న్యాయ సంహిత 2024లోని సెక్షన్ 152 వంటి కొత్త నిబంధనలతో కలిపి పునఃపరిశీలిస్తుంది. అసమ్మతిని అణిచివేయటానికి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ పై ఆధారపడటం పెరుగుతున్న తరుణంలో ఈ చర్చ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది పౌర స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం మరియు రాజ్యాంగ నైతికతపై ఆందోళనని కలిగిస్తోంది. పర్యావరణ అనుమతులు, మన సహజ పర్యావరణ వ్యవస్థను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టే ఈ న్యాయపరమైనటువంటి పరిశీలన ప్రజాస్వామ్య పర్యావరణ వ్యవస్థను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. రాజద్రోహం యొక్క వలస రాజ్యాల మూలాలు, ప్రజాస్వామ్యంతో అనుకూలత, చారిత్రక నేపథ్యం ఏంటి అని అంటే, అసలు ఈ రాజద్రోహం కేసు అనేటువంటిది బ్రిటిష్ సంస్థానానికి వ్యతిరేకంగా సాగుతున్న జాతీయవాద పోరాటాలను అణిచివేయటానికి 1870లో భారతీయ శిక్షా స్మృతి ఐపీసీలో సెక్షన్ 124A రాజద్రోహం చేర్చారు. ఒక పాత
పర్యావరణ అనుమతిలాగే ఇది రాజకీయ వ్యక్తీకరణని వెనకటి తేదీ నుంచి నియంత్రించడానికి ప్రయత్నించింది. స్వాతంత్ర సమరయోధులపై ఈ చట్టాన్ని ప్రయోగించారు. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేసినందుకు బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ మరియు ఇతర స్వాతంత్ర సమరయోధులపై ఈ చట్టాన్ని దారుణంగా ఉపయోగించారు. స్పష్టత లేని నిర్వచనం ఈ చట్టంలో అసంతృప్తిని రేకెత్తించే ప్రయత్నాల్ని ఈ నేరం క్రిమినలైజ్ చేస్తుంది. ఇందుకోసం అస్పష్టమైనటువంటి మరియు విస్తృతమైన భాషను ఉపయోగించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటిది ఇది. ఇటువంటి నిబంధన వలస రాజ్యాల నియంతృత్వ దేశానికి సరిపోతుంది, కానీ ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం కలిగిన రాజ్యాంగబద్ధ దేశమైనటువంటి మనలాంటి దేశానికి తగనిది ఇది. స్వాతంత్రం తర్వాత కూడా కొనసాగించారు. స్వాతంత్రం వచ్చి హక్కుల ఆధారిత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ రాజద్రోహ చట్టం 7 దశాబ్దాలకు పైగా మనుగడ సాగించింది. ప్రభుత్వం రాజకీయంగా సవాళ్లను ఎదుర్కొన్నప్పుడల్లా ఇది మళ్ళీ తెరపైకి వస్తూనే ఉంది. యూకేలో దీన్ని రద్దు చేశారు. విచిత్రం ఏంటంటే భారతదేశానికి ఈ రాజద్రోహ చట్టాన్ని పరిచయం చేసిందే యునైటెడ్ కింగ్డమ్. అక్కడ రద్దు చేశారు. ప్రజాస్వామ్య పాలనకి ఇది సరిపడదని భావించి అక్కడ ఎప్పుడో రద్దు చేశారు, కానీ మనం మాత్రం దాన్నే పట్టుకు వేలాడుతాం బ్రిటిష్ చట్టాన్ని. అసమ్మతిపై ఆందోళన, ఈ చట్టం ఇంకా కొనసాగుతూ ఉంటాం అనేటువంటిది దేశ సమగ్రతకు వచ్చే ముప్పు కంటే అసమ్మతి పట్ల భారత ప్రభుత్వానికి ఉన్న అసహనాన్ని తెలియజేస్తుంది. అసమ్మతిని ప్రజాస్వామ్య పర్యావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా చూడకుండా పర్యావరణ కాలుష్యంగా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇది కనిపిస్తుంది. రాజద్రోహంపై చట్టబద్ధమైనటువంటి మరియు న్యాయపరమైన మైలురాళ్లు సెక్షన్ 124A ఐపీసీ 1970 చట్టం ఇది. రాజద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, నిరోధక చట్టం UAPA 1967, భారతీయ న్యాయ సంహిత BNS 2024 సెక్షన్ 152, రాజ్యాంగ నిబంధనలు ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానం, ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ A వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. సో వీటిలో ముఖ్యమైన తీర్పులు ఏంటంటే ఈ చట్టానికి సంబంధించి కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ రాష్ట్రం 1962లో రాజద్రోహ చట్టం పరిధిని తగ్గించడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశం మే 2022 రాజద్రోహం కేసుల్లో ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. న్యాయపరమైన పరిశీలన మరియు రాజద్రోహం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటంటే పౌర హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు కిషోర్ వాంగ్ఖేమ్చా మరియు కన్హయ్యాలాల్ శుక్లా తమపై మోపబడిన రాజద్రోహం ఆరోపణలను సవాల్ చేయడంతో ఫిబ్రవరి 2021లో ఈ న్యాయపరమైన సమీక్ష ప్రారంభమైంది. సెక్షన్ 124A అనేది ఆర్టికల్ 14 అంటే సమానత్వానికి, ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ A వాక్ స్వాతంత్రం మరియు ఆర్టికల్ 21 జీవించే హక్కును ఉల్లంఘిస్తుంది అని వాదించారు. ఈ సవాలు చాలా కాలంగా ఉన్న చట్టానికి పర్యావరణ ప్రభావ అంచనా కోరడం లాంటిది. ఈ కేసు పెద్ద రాజ్యాంగ సవాల్గా మారింది. ఇందులో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, PUCL, అరుణ్ శౌరి, మహువా మొయిత్రా వంటి సంస్థలు, వ్యక్తులు భాగస్వాములయ్యారు. రాజద్రోహ చట్టంలోని అస్పష్టత మరియు విస్తృత పరిధి ప్రభుత్వాలు తమకు నచ్చినట్లు చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో పిటిషనర్లు ఎత్తి చూపారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పునఃపరిశీలించే వరకు పెండింగ్లో ఉన్న రాజద్రోహం కేసుల్లో ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అరుదైన జోక్యం రాజద్రోహ చట్టం ప్రజాస్వామ్య స్వేచ్ఛకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది అనే న్యాయపరమైన అంగీకారాన్ని ప్రతిబింబించింది. అయితే ఈ సస్పెన్షన్ ఆచరణలో పెద్దగా ఉపశమనం కలిగించలేదు. ఎందుకంటే కఠినమైన పర్యావరణ నిబంధనలు ఎదురైనప్పుడు పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నట్టే అసమ్మతివాదులపై ఇతర ప్రత్యామ్నాయ చట్టాలను ప్రయోగించడం అనేటువంటిది కొనసాగించింది. కేదార్నాథ్ సింగ్ తీర్పు లో రాజద్రోహ చట్టాన్ని సమర్థించేవారు తరచుగా కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ రాష్ట్రం 1962 తీర్పుని ఆధారంగా చేసుకుంటారు. ఈ తీర్పు రాజద్రోహాన్ని సమర్థించినప్పటికీ దాని పరిధిని తగ్గించింది. హింసను లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే ప్రసంగాలకు మాత్రమే దీన్ని పరిమితం చేసింది. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వం వేరు, దేశం వేరు అని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని విమర్శించడం రాజ్యాంగబద్ధంగా రక్షింపబడుతుంది అని పేర్కొంది. అయితే ఈ తీర్పు దేశం అసాధారణమైన ఒత్తిడిలో ఉన్న కాలంలో ఇవ్వబడింది. గోవా విలీనం 1962, భారత్ చైనా యుద్ధం, పేదరికం, కరువు మరియు దేశం నుండి విడిపోవాలనే ఉద్యమాలు ఈ అసాధారణ పరిస్థితులు ప్రభుత్వ అధికారానికి న్యాయ వ్యవస్థ లొంగిపోయేలా చేశాయి. పర్యావరణ అత్యవసర పరిస్థితులు, తాత్కాలికంగా పర్యావరణ నిబంధనల సడలింపుని ఎలా సమర్థిస్తామో ఇది కూడా అలాగే జరిగింది.
కాలక్రమేణా దర్యాప్తు సంస్థలు ఈ పరిమిత వ్యాఖ్యానాన్ని పక్కన పెట్టి నినాదాలు, కార్టూన్లు, సోషల్ మీడియా పోస్టులు మరియు క్యాంపస్ క్రియాశీలత, యాక్టివిజం ని కూడా రాజద్రోహాన్ని వర్తింపజేసే వాటికి కూడా ఈ విధంగా కేదార్నాథ్ తీర్పు యొక్క రక్షణ ఉద్దేశం ఆచరణలో క్రమబద్ధంగా దెబ్బతింది. పర్యావరణ చట్టంలో ముందస్తు జాగ్రత్త సూత్రమైనటువంటి ప్రికాషనరీ ప్రిన్సిపల్ కాలక్రమేణా ఎలా క్షీణించిందో ఇది కూడా అలానే జరిగింది. నియంత్రణకు కొత్త సాధనంగా యుఏపిఏ అనేటువంటి చట్టం ఆవిర్భవించింది. రాజద్రోహం ప్రజా చర్చల నుండి వైదొలుగుతున్న తరుణంలో చట్టం వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 నిశ్శబ్దంగా ప్రధాన పాత్ర పోషించడం ప్రారంభించింది. ప్రారంభంలో దేశ విభజన ఉద్యమాలు మరియు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి చట్టాన్ని తెచ్చినప్పటికీ కాలక్రమేణా యుఏపిఏ భారతదేశపు అత్యంత భయంకరమైన జాతీయ భద్రతా చట్టంగా విస్తరించింది. సవరణల ద్వారా తీసుకొచ్చిన మార్పులు ఏంటంటే చట్ట వ్యతిరేక మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు విస్తృత నిర్వచనాలు, కఠినమైన బెయిల్ నిబంధనలు, విచారణ లేకుండానే వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారం, యుఏపిఏ కింద బెయిల్ దరఖాస్తును పరిశీలించేటప్పుడు కోర్టులు ఆరోపణలను ప్రాథమికంగా నిజమేనా, ప్రైమాఫేసి ట్రూ అని మాత్రమే చూడాలి, నేరం నిరూపితమైందా లేదా అనేది కాదు. నేరం నిరూపించబడే వరకు నిరపరాధి అనే న్యాయ సూత్రానికి తిరగరాస్తుంది. దీనివల్ల నిందితులు సుదీర్ఘకాలం జైల్లో మగ్గాల్సి వస్తోంది. చర్జిల్ ఇమాం, ఉమర్ ఖాలిద్ వంటి కేసుల్లో చూసినట్టుగా రాజద్రోహం ఆరోపణలు పక్కకు పోయిన యుఏపిఏ వారిని జైల్లో ఉంచడానికి ప్రధాన ఆధారంగా మారింది. ఫలితంగా నేరం నిరూపణ కాకముందే శిక్ష మొదలవుతోంది. ఇది రాజద్రోహ చట్టం కంటే చాలా సమర్థవంతంగా అసమ్మతిని భయపెడుతోంది. ఈ విధానం పర్యావరణ న్యాయశాస్త్రంలోని కాలుష్యం చేసిన వాడే చెల్లించాలి, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అనే సూత్రానికి విరుద్ధంగా ఉంది. ఇక్కడ నేరం నిరూపించబడిన తర్వాతే జవాబుదారీతనం వస్తుంది. వలస రాజ్యాల ఆందోళన నుండి రాజ్యాంగపరమైన పరస్పర విరుద్ధత పారాడాక్స్ వరకు రాజద్రోహం అనేది సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా వచ్చే రాజకీయ నిరోధంపై వలస పాలకులకు ఉన్న ఆందోళన ప్రతిబింబించింది. అయితే యుఏపిఏ అసమ్మతిని జాతీయ భద్రతకు ముప్పుగా భావిస్తుంది. చట్టబద్ధమైన నిరసనకు మరియు ఉగ్రవాద అనుమానానికి మధ్య ఉన్న సరిహద్దులు మరింత అస్పష్టంగా మారాయి. సో ఇలాగ రకరకాలుగా రాజద్రోహం కేసు అనేటువంటిది ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పెట్టబడినటువంటి 1870లో వచ్చినటువంటి చట్టం. అప్పుడు ఏంటంటే ఈ అల్లూరి సీతారామరాజు అనొచ్చు, భగత్ సింగ్ అనొచ్చు, గాంధీ గారు కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళు అప్పుడు బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాలు చేశారు కాబట్టి, నిరసనలు చేశారు కాబట్టి, నినాదాలు ఇచ్చారు కాబట్టి అలాంటి వారికి రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారి మీద పెట్టే కేసు రాజద్రోహం కేసు కాబట్టి. కానీ మనం రాజ్యాంగం వచ్చిన తర్వాత, మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకున్నాం. మనది లౌకిక రాజ్యం ప్లస్ మనది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఇది కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం బలోపేతం అవడానికి మనం కొన్ని హక్కులు ఇచ్చుకున్నాము. ఆర్టికల్ 21 కానీ 19 కానీ ఇవన్నీ కూడా వాక్ స్వాతంత్రం కానీ ఇవన్నిటినీ కూడా అణిచిపెట్టేటువంటి విధంగా ఈ రాజద్రోహం కేసుని చిన్న చిన్న మార్పు చేర్పులు చేసి 1967 రాజద్రోహ యుఏపిఏ యాక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. కానీ మళ్ళీ 2024లో దాన్ని అమెండ్మెంట్ చేసినప్పుడు కూడా చాలామంది వ్యతిరేకించారు. కానీ అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు, ఇప్పటికే ఆయనే హోంమంత్రి, ఆయన లేదు ఇది మేము ఎలా పడితే అలా మిస్యూజ్ చేయమని అన్నారు. కానీ అది మిస్యూజ్ అవుతూనే ఉంది అనేటువంటిది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో రావణ్ మీద పెట్టినటువంటి యుఏపిఏ కేసు, చట్టం కింద పెట్టినటువంటి కేసు కూడా దీని ఇలాగే మిస్యూజ్ కాబడింది అనేటువంటిది ఇప్పుడు మొత్తం అందరూ రాజకీయ పరిశీలకులు, అలాగే విశ్లేషకులు, న్యాయ నిపుణులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఇలాగా అనేక సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే రావణ్ మీద ఈ కేసుని ప్రయోగించారు అనేటువంటిది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రావణ్ మీద ఈ కేసు పెట్టడాన్ని చాలా మంది రాజకీయ పరిశీలకులు ఇంకా రాజకీయ విశ్లేషకులు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు తెలిసి ఈ మధ్యన ఆయన చాలా వివాదాల కేంద్ర బిందువు అయ్యారు. ఆయన ఒక రాజకీయ విశ్లేషకులు, ఒక జర్నలిస్ట్ కూడా. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటూ ఆయన్ని ఆ మధ్యన చాలా అటాక్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. ఆయన రావణ్ అరెస్టును కూడా ఆయన వ్యతిరేకించారు. దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే అందరి వెనక వైఎస్ఆర్సీపీ ఉందంటారా?
రేపు పొద్దున కూటమి పార్టీల మధ్య విభేదాలు వస్తే దాని వెనుక కూడా వైఎస్ఆర్సీపీ ఉందని ఆరోపిస్తారా అని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూటమి నేతల తీరును ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలపై లేదా అధికార కూటమిపై విమర్శలు వినిపించిన ప్రతిసారి వాటి వెనుక వైఎస్ఆర్సీపీ ఉంది అని ఆరోపించడం కూటమి నేతలకు అలవాటైపోయింది. సామాజిక కార్యకర్తలు, మేధావులు, సినీ ప్రముఖులు లేదా సాధారణ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వారిని ప్రతిపక్షంతో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారందరినీ ఒకే రాజకీయ పార్టీతో ముడిపెట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రకాష్ రాజ్ కూడా రావణ అరెస్టు మీద స్పందిస్తూ యూఏపీఏ చట్టం కింద యూట్యూబర్ను రిమాండ్కు పంపుతారా, ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద తీవ్రంగా ఖండించారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. ఉపా చట్టం కింద యూట్యూబర్ రిమాండ్కు పంపుతారా, ప్రశ్నించడం ఏమైనా దేశద్రోహం అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులను అణిచివేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్తో టీడీపీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఆటని ప్రజలే ముగిస్తారు అని కూడా ప్రకాష్ రాజు వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా తటస్థమైనటువంటి వ్యక్తులు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, పరిశీలకులు కానీ, న్యాయ నిపుణులు కానీ రావణ్ మీద యూఏపీఏ చట్టం పెట్టడాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.